హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందావిహాన్ వ్లాగ్స్. ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఓన్లీ ప్రసాదం కిందే కాదు, పిల్లలకి ఎప్పుడైనా స్నాక్‌లా కావాలన్నా కూడా చేయొచ్చు. చాలా హెల్తీ రెసిపీ అండ్ చేసుకోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. మాక్సిమం 15-20 మినిట్స్ పడుతుంది అంతే. మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టొచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్‌లో 2 కప్పుల పాలకి 1 కప్పు వాటర్ వేసుకొని, ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఎక్కువ బాగా మరగాల్సిన అవసరం లేదు. మనం ఏ కప్పుతో అయితే చేయాలనుకుంటున్నామో అదే కప్పు కొలత తీసుకోవాలి. అలాగే ముప్పావు కప్పు బెల్లంలో పావు కప్పు వాటర్ వేసుకొని, మొత్తం బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా మరిగిన తర్వాత పాకమేం రావాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా బాయిల్ అయితే సరిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ బెల్లాన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరే ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా మరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కిస్మిస్ వేసుకొని అవి కూడా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్‌లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో, అదే కప్పుతో అటుకులు 1 కప్పు వేసుకొని, లైట్‌గా మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్ప్‌గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 మినిట్స్‌లో ఫ్రై అయిపోతాయండి. బాగా క్రిస్పీగా అవ్వాలి. మనం జస్ట్ ఇట్లా పట్టుకొని చూస్తే ఇట్లా విరిగిపోవాలనమాట. అలా అయితే మనకి అటుకులు ఫ్రై అయిపోయినట్టే. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని, మనం మరిగించి పెట్టుకున్న పాలున్నాయి కదా! ఆ పాలు ఈ అటుకులలో వేసేసుకోవాలి. ఇలా పాలు పోసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపి దీన్ని దగ్గరగా ఉడకనివ్వాలి. మనం కలుపుతూ ఉడికించుకోవాలి. లేదంటే అడుగంటేస్తుంది. అలా కలుపుతూ కొంచెం బాగా దగ్గరగా అయ్యి అటుకులన్నీ ఈ పాలలో ఉడికేలాగా చూసుకోవాలి. బాగా మెత్తగా ఉడకాలి. మనం ఇట్లా ఒకటి పట్టుకొని మ్యాష్ చేస్తే మనకి తెలిసిపోతుంది. చూసారా ఎంత సాఫ్ట్‌గా అయిందో? మొత్తం అట్లా సాఫ్ట్‌గా అయిపోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఉడికిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లు వేసుకోవాలి. అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు అట్లా ఉడికనిస్తే సరిపోతుంది. ఇలా పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ బెల్లం సిరప్ చేసాం కదా! అది మిక్స్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసి బెల్లం సిరప్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకని మనం స్టవ్ ఆఫ్ చేసి బెల్లం మిక్స్ చేసుకుంటే బావుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు అలా వదిలేయాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన పాయసం రెడీ అయిపోయింది. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కృష్ణాష్టమికి మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ నాకు కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.